Hi friends, welcome to IAS APPSC TSP Sectors. TSPSC ఏ జనరల్ స్టడీస్ హ్యాక్స్లో ఈరోజు హ్యాక్ ఫైన్ చూద్దాం. సో దీనివల్ల మీకు కాస్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 2 to 3 మార్క్స్ ఉంటుంది. అయితే మెయిన్గా దీంట్లో నేను ఫోకస్ చేస్తుంది ఏంటంటే తెలంగాణ జియోగ్రఫీ. సో ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ చూసి దాన్ని బట్టి ట్రెండ్ అనేది అర్థం చేసుకుంటే మనకి కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా ఎక్కడ ఫోకస్ చేయాలనేది తెలుస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్ చూస్తే మీకేంటి తెలంగాణ స్టేట్ తాలూకా బోర్డర్ గురించి అడిగారు. సో ఎప్పుడు కూడా మీకేంటి ఈవెన్ తెలంగాణ ఎస్ఏ ఎగ్జామినేషన్లో కూడా మనకి ఈ బోర్డర్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. సో డెఫినెట్గా మీకేంటి చుట్టుపక్కల బౌండరీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయి దేనితో బోర్డర్స్ అనేవి షేర్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టేబుల్ కనుక మీరు బై హార్ట్ చేస్తే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో కొంచెం లాజికల్ అనాలిసిస్ అనేది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకసారి మీకు మ్యాప్ మీద మీకు గ్రిప్ ఉండాలి. సో తెలంగాణ మ్యాప్ మీద మీకు గ్రిప్ ఉంటే డెఫినెట్గా మీకు ఇలాంటి ట్రికీ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలరు ఈజీగా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ఏంటి రివర్ గురించి అడిగారు. సో ఎప్పుడు కూడా మీకేంటి ఇండియన్ జియోగ్రఫీలో కానీ లేకపోతే తెలంగాణ జియోగ్రఫీలో కానీ మీకు రివర్స్ మీద అంటే డ్రైనేజ్ సిస్టమ్ మీద ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీ వస్తుంది. సో దీంట్లో డౌటే లేదు. అయితే ఇక్కడ చూస్తే క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ చూస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ చూస్తే ప్రాణహిత రివర్ ఫ్లోస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్. ఇక్కడ ఏంటి ప్రాణహిత అనేది మనకి దేని తరక ట్రిబ్యూటరీ గోదావరి రివర్ది. సో గోదావరి రివర్ గురించి వీళ్ళు ఫోకస్ చేస్తూ ఒక క్వశ్చన్ మీద అడిగారు. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏంటి గోదావరి రివర్ తరక ట్రిబ్యూటరీ మీద మనకి ఒక క్వశ్చన్ వచ్చింది. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటి మనకి ఆదిలాబాద్. అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. మానేరు రివర్ ఇస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్. ఇక్కడ కూడా మనకేంటి ఏ రివర్ తరక ట్రిబ్యూటరీ అనేది అడిగారు. సో ట్రిబ్యూటరీస్ మీద మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకోటి చూడండి, ఇక్కడ ఇంద్రావతి ఇస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్. ఇక్కడ కూడా మనకేంటి ఇంద్రావతి అనేది ఏ రివర్ తరక ట్రిబ్యూటరీ అడిగారు. సో ఇక్కడ ఏంటి డ్రైనేజ్ సిస్టమ్లో రివర్స్ తరక ట్రిబ్యూటరీస్ అనేది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే మీకు గోదావరి రివర్ మీద మీకు క్వశ్చన్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రాణహిత రివర్ గురించి అడిగారు. సో ప్రాణహిత అనేది మనకి ఏంటి గోదావరి తరక ట్రిబ్యూటరీ అండ్ ఇది ఎక్కడ మనకి మధ్య అవుతుందని కూడా అడిగారు. సో ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఏంటి ప్రాణహిత రివర్ ఫ్లోస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ అంటే ఇక్కడ ఆదిలాబాద్. సో మీరు తెలంగాణ జియోగ్రఫీ చదివేటప్పుడు మాత్రం కంటెంట్ ఇలా ప్రిపేర్ చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి అయితే ఎక్కడ పుట్టింది, అలాగే ఏ పాయింట్ దగ్గర మనకి తెలంగాణలో ఎంటర్ అవుతుంది, నెక్స్ట్ దీనికి ఇంకోటి యాడ్ చేసుకోవాల్సింది ఏ డిస్ట్రిక్ట్స్ కింద ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫ్లోస్ త్రూ ఆదిలాబాద్. సో మెయిన్గా ఇక్కడ ఈ క్రానాలజీ అనేది ఇంపార్టెంట్. ఈ సీక్వెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ డిస్ట్రిక్ట్స్ కింద ఫ్లో అవుతుంది. కొంచెం ఏంటి హై లెవెల్ డిఫికల్ట్ క్వశ్చన్ అడిగితే మీకు ఏంటి సీక్వెన్స్ ఇచ్చి రైట్ సీక్వెన్స్లో పెట్టుకొని అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి టచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏ రివర్స్ అనేది గోదావరి ఆదిలాబాద్లో మధ్య అవుతున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాణహిత రివర్ అనేది కూడా మనకు ఉంది. సో దీని మీద మనకి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి ఇంద్రావతి, నెక్స్ట్ మన్నేరు, ఈ రెండు కూడా మనకి క్వశ్చన్స్ వచ్చినాయి. సో మన్నేరు రివర్ గురించి అడిగారు, అలాగే ఇంద్రావతి రివర్ గురించి కూడా అడిగారు. ఇదేంటి టోటల్ గోదావరి తాలూకా ట్రిబ్యూటరీస్. సో ఎక్కువ ఏంటంటే ఈ ట్రిబ్యూటరీస్ మీద మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గోదావరి రివర్ తీసుకుంటే టోటల్ మనకి 9 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. సో ఇవి మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన, అంటే రివర్స్ తాలూకా ట్రిబ్యూటరీస్ మీద కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏంటి ఇన్ విచ్ ప్లేస్ ఐరన్ ఓర్ డిపాజిట్స్ ఆర్ ఫౌండ్ రీసెంట్లీ ఇన్ తెలంగాణ. ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటి ఎప్పుడు కూడా మినరల్ రిసోర్స్ అండ్ ఎనర్జీ రిసోర్స్ మీద మనకి గ్యారంటీగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడు కూడా మీరు ఏంటి చదివినప్పుడు ఇలాంటి మినరల్ రిసోర్స్ ఇన్ తెలంగాణ లేకపోతే ఎనర్జీ రిసోర్స్ గురించి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా మీరు బై చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దీనికి ఏంటి కొంచెం నిమోనిక్స్ అనేది అప్లై చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో నిమోనిక్స్ మీద కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను, ప్లీజ్ వాచ్ చేయండి, యూట్యూబ్లో ఉన్నాయి. ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది, న్యూ లెర్నింగ్ స్ట్రాటజీస్ అని, ప్లీజ్ వాచ్ చేయండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూస్తే కాడెం రిజర్వాయర్ ఈ సిచ్యువేట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్. సో ఇక్కడ ఏంటి రిజర్వాయర్ తాలూకా లొకేషన్ గురించి అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తున్నాయి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తరగతి లెఫ్ట్ కెనాల్ ఏమంటారు. ఇలాగా మనకి ఏంటి క్వశ్చన్స్ వస్తున్నాయి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ మీద, అలాగే రిజర్వాయర్స్ మీద. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కిన్నెరసాని మీద కూడా అడిగారు. సో కిన్నెరసాని కూడా మీకు ఐడియా ఉంటుంది, ఇది కూడా కామన్ డిస్ట్రిక్ట్ ఉంది. నెక్స్ట్ ఏంటి ఇంకోటి రత్నవరం లేక్ గురించి అడిగారు. ఇక్కడ కూడా ఏంటి లొకేషన్ అడుగుతున్నారు. ఇక్కడ మీరు కంటిన్యూస్ చూసుకుంటే ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్, లొకేషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్. అలాగే కిన్నెరసాని ఇది కూడా లొకేషన్. నెక్స్ట్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఏమంటారు అంటే అదర్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, కాదం రిజర్వాయర్ సిచ్యువేట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్. సో ఒక రిజర్వాయర్ తరక కానీ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ తరక ఆ లొకేషన్ మీద మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇలాగే లేక్ ఇంపార్టెంట్ లేక్స్ ఉన్నా సరే వాటి తరక లొకేషన్ మీద మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అవుతుంది. నెక్స్ట్ కిన్నెరసాని ఇది యాక్చువల్లీ మీకు అందరికీ తెలిసిందే, ఇది చాలా చాలా ఫేమస్ మనకి ఖమ్మం డిస్ట్రిక్ట్లో. నెక్స్ట్ ఏంటి ఇచ్చంపల్లి ఈజ్ లొకేటెడ్ ఇన్ డిస్ట్రిక్ట్, ఇది కూడా ఒక ప్లేస్ మీద అడిగారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. ఎక్కడెక్కడ లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి చాలా వస్తున్నాయి కాబట్టి మీరు వీటి మీద ఫోకస్ చేయాలి. అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. అలీసాగర్
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్, ఇది కూడా అంతే లొకేషన్ బేస్డ్ క్వశ్చన్. సో ఇలాగ మీకు ఏంటి లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా అడుగుతున్నారు. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంతవరకు మీరు చూసిందంటే వింటర్ రిసోర్స్ మీద, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ మీద మీకు చూపించాను. అలాగే ఇంకొక ఫోకస్ ఏరియా ఏంటి బోర్డర్స్, త్వరగా బౌండరీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో బోర్డర్స్ అన్ని కూడా మీరు ఫోకస్ చేయాలని చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏంటంటే మీకు లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఇక్కడ నుంచి కూడా మీకు ఏంటి లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. దీని బెస్ట్ ఆప్షన్ అంటే మ్యాప్ కనుక మీ దగ్గరలో పెట్టుకుంటే, లేకపోతే గూగుల్ మ్యాప్స్ యూస్ చేసినా సరే మీకేంటి ఇలాంటి లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈజీగా మీకు లాంగ్ టర్మ్ మెమరీలో గుర్తుంటాయి. కాబట్టి ఇలాంటి లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఫైనల్గా నేను చెప్పాలనుకున్నాను తెలంగాణ జియోగ్రఫీలో ఫోకస్ ఏరియాస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ బోర్డర్స్ గురించి చెప్పాను, అంటే బౌండరీ స్టేట్స్ ఏవైతే అవి కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అంటే రివర్స్ వాడతారు కదా, ట్రిబ్యూటరీస్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మినరల్ రిసోర్స్ ఎక్కడ ఉన్నాయి, దీంతో పాటు ఎనర్జీ రిసోర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే రిజర్వాయర్స్ ఎక్కడ ఉన్నాయి, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ అంటే మనకి లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్. మీకు ఆల్రెడీ ఏంటంటే మీకు చెప్పాను లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ చూపించాను. సో ప్రీవియస్ ట్రెండ్ అంతా కూడా ఇలాగే ఉంది, కాబట్టి మీరు కొంచెం వీటి మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఇది మెయిన్గా తెలంగాణ జియోగ్రఫీలో మీరు చూడవలసిన ఏరియాస్. అంటే ఎక్కువ వీటి మీద ఫోకస్ చేస్తే డెఫినెట్గా మీకు ఏంటంటే మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంది, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ IAS APPS CTS Researchers. థ్యాంక్ యూ.